పదవే. ప్లీజ్. పేషెంట్ బాడీలో 3 బుల్లెట్స్ ఉన్నాయి. Good job, Mr. Sahu. You finished your responsibilities, Sahu. సాధించావు. ஏழுகாடலும் காஞ்சி போங்கனம் பூமியெங்கும் கவுந்து விடவிடம் நிலப்பட்டபகல் வெளியச்சம் தருணம் சூரியான் இலக்கு ஓடி விடவிடம் தன்னித்தனல் ஆத வேண்டும் ஆதியும் நீயே அந்தம் நீயே படந்தம் வனம் நீயே படபாலியும் நீயே సాహు రత్నప్రభాదేవి కొడుకు కోడలి సంగమం జరగలేదు. వాళ్ళిద్దరి సృష్టి కార్యం ఇక మీదట అసంభవం. వాళ్ళిద్దరి సంగమం ఆగిపోయింది. అదే మన దేవుడి ఆగమనానికి ముహూర్తంగా మారింది. మనోస్పర్శతో రక్తనాళాలు ఊపిరి పోసుకున్నాయి. ఊపిరి పోసుకున్న రక్తం ఉప్పెనలా బయటకు వచ్చింది. ఆ ఉప్పెన ఆగలేదు. అది రక్త జలపాతం, రక్త ప్రవాహం. No one can stop that power. బయటకు వచ్చిన రక్త ప్రవాహం పంచభూతాల స్పర్శతో ఆయుష్ పోసుకుంది. రక్తం కనుపాపోయింది. ఇప్పుడు వంశీ నరనరాల్లో ప్రవహిస్తోంది. ఆ ఇంటిలో క్షణం క్షణం నరకం చూపించబోతోంది. వచ్చే అమావాస్య అర్ధరాత్రి మన వాళ్ళందరినీ పిలవాలి సాహు. రెండు 200 సంవత్సరాల మన కల నెరవేరబోతోంది. పునరపి జననం పునరపి మరణం.
సరోజా సరోజా ఇంటికి వెళ్ళిపోయినట్టుంది. మయూరి మయూరి శశి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? మయూరి శశి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా? వదినా, మీరా? ఇందాక పిలిచారు కదా వదినా. అవును, నేనే పిలిచాను. ఏంటాక టెన్షన్గా ఉన్నావు? హాస్పిటల్లో ఏదైనా జరగరానిది జరిగిందా? ఆ, అలాంటిదేం లేదు. సరే, కృష్ణవేణి ఇంటికొచ్చిందా? రాలేదు వదినా. రాలేదా? ఏమైందాక? కృష్ణవేణి మావయ్య గారు క్షేమంగానే ఉన్నారు కదా? ఆ, క్షేమంగా ఉన్నారు. కృష్ణవేణి ఇంటికొచ్చిందేమో, హాస్పిటల్కి అర్జెంటుగా పంపించాలని వచ్చాను. వాళ్ళ మావయ్య గారికి ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి. కృష్ణవేణిది సేమ్ బ్లడ్ గ్రూప్. తను హాస్పిటల్ దగ్గర లేదు, ఇంటి దగ్గర కూడా లేదు. పైగా తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుంది. అక్క, ఓ నెగటివ్ బ్లడ్ కోసం నేను ట్రై చేస్తాను. ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. లేదు శశి, కృష్ణవేణికి అర్జెంటుగా బ్లడ్ విషయం చెప్పాలి. పైగా తనెక్కడుందో తెలియాలి కదా. కృష్ణవేణి ఎక్కడికి వెళ్తుంది? వస్తుందిలే వదినా, కంగారు పడకు. వెళ్ళి రెస్ట్ తీసుకో వదినా. అరవింద్ ఎక్కడున్నాడు? పడుకున్నాడు వదినా. త్రిష కిడ్నాప్ చేసిన విషయాలేవి తనకి చెప్పకుండా మేనేజ్ చేయండి. అలాగే అక్క, మేం చూసుకుంటాంలే. ఉమ్. కృష్ణవేణి ఎక్కడికి వెళ్ళినట్టు? రత్న, కృష్ణవేణి మావయ్య గారికి ఎలా ఉంది? కండిషన్ సీరియస్గానే ఉంది. చంపేస్తాను చంపేస్తాను
ఆగు వంశీ ఆగు వంశీ ఆగు వంశీ వంశీ ప్లీజ్ వంశీ వంశీ ఆగు వంశీ వంశీ రక్తం వంశీ నాన్న రక్తం వంశీ వదలండి నాన్న వంశీ వదలండి లోపలికి వెళ్ళి నాన్న రక్తం 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 ఆ కళ్ళేంటి అలా ఉన్నాయి? రక్తం రక్తం సరే నువ్వు ముందు లోపలికి వెళ్ళు. నేను వెళ్ళను నేను వెళ్ళను నేను వెళ్ళను వదలండి రక్తం రక్తం మాట విను. రక్తం ఆపు. రక్తం ఏయ్, ఈ బాబు మాట కూడా వినవా? ఏయ్, మాట విను, వంశీ. వదలండి ఆపు. ఏయ్, ఏయ్, వంశీ వంశీ ఆగు వంశీ చంపేస్తాను 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 ఆగు చంపేస్తాను చెప్పేదేను. వదలండి వదలండి చంపేస్తాను వంశీ! ఆగు వంశీ! వంశీ చంపేస్తాను ఏయ్, వంశీ! వదలండి ఆగు వంశీ! వదలండి వంశీ! చంపేస్తాను వదులు వంశీ చంపేస్తాను వంశీ వంశీ రత్న వదులు నువ్వు లోపలికి వెళ్ళు. వదలండి వెళ్ళమ్మా. చంపేస్తాను నువ్వు లోపలికి వెళ్ళు, రత్న. చంపేస్తాను వంశీ ఆగు వంశీ చంపేస్తాను చంపేస్తాను ఆగు వంశీ! ఏయ్, చంపేస్తాను వంశీ చంపేస్తాను ఆగు చంపేస్తాను వదలండి వంశీ వదలండి వదలండి చంపేస్తాను చంపేస్తాను వంశీ! చంపేస్తాను ఏయ్, వంశీ! నాన్న! వంశీ! వంశీ! వంశీ వంశీ! ఒక పేషెంట్కి అర్జెంటుగా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి. అవును, సోషల్ మీడియాకి, సెల్ ఫోన్స్కి, టీవీకి అన్నిటికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. రెస్పాన్స్ వచ్చింది, బట్ టైం లేదు. నియర్ బై బ్లడ్ డోనర్స్ దొరకడం లేదు. ప్లీజ్ ఫైండ్ అవుట్ అయితే నాకు మెసేజ్ పెట్టండి. థ్యాంక్ యూ. ఏమైందమ్మా? కృష్ణవేణి కనిపించిందా? హాస్పిటల్ బయట ఏమైనా వెయిట్ చేస్తుందేమోనని చూశాను బాబాయ్. ఎక్కడా లేదు. అయ్యో, కృష్ణవేణి ఫోను స్విచ్ ఆఫ్ చేసి పెట్టినా తెలివేణి. ఇందాక ఫోన్ చేస్తే శశిధర్ గారు ఇంకా ఇంటికి రాలేదన్నారు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఒసే ముసల్దానా, ఇంకొక్క నిమిషం ఇక్కడే ఉన్నావంటే చంపేస్తాను. మర్యాదగా నువ్వు ఇంటికి వెళ్ళు. నాన్న నేను చూసుకుంటాను. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ,
మేం ట్రై చేస్తున్నాము, బట్ ఓ నెగిటివ్ బ్లడ్ దొరకటం లేదు. కొంచెం మీరు కూడా ప్రయత్నం చేయండి. అలాగే డాక్టర్. మ్. కృష్ణవేణి ఎక్కడున్నావు? స్వామి, నా భర్త, నా ఫ్యామిలీ, నా సంసారం, నాకు సంబంధించి ఎన్ని కష్టాలు వచ్చినా నేను తట్టుకోగలను. కానీ మా మామయ్యని మధ్యలోకి తీసుకొచ్చి నన్నెందుకు ఇలా పరీక్ష పెడుతున్నావు స్వామి? కనిపించని దేవుడివి నువ్వైతే, కనిపించే దేవుడు మా మామయ్య. అలాంటి మామయ్య కుటుంబాన్ని కష్టాల నుంచి బయటపడేయడానికి నేను తాళి కట్టించుకున్నాను. మామయ్య మనసు ముక్కలు ముక్కలు చేసి అత్తగారింటికి వెళ్ళిపోయాను. ఎందుకు స్వామి? నేనేమైపోయినా పర్వాలేదు, మామయ్య సంతోషంగా ఉండాలని, మామయ్య రుణం తీర్చుకుందామని ఆశపడ్డం తప్ప నా మీద ఎందుకు స్వామి నీకింత కోపం? ఆ రోజు తాళి కట్టించుకొని ఆయన గుండెల నిండా కన్నీళ్లు నింపి వెళ్ళాను. ఈ రోజు అదే తాళిని కాపాడటం కోసం ఆయన ప్రాణాలు తీసుకుంటున్నాను. బామ్మ చెప్పినట్టు మేనకోడల్ని యమదూతని చేస్తున్నావు కదా స్వామి. మావయ్యకేమైనా అయితే అత్తయ్య, అలివేణి, ఆ కుటుంబం అంతా దిక్కులేందైపోతుంది స్వామి. నేను బ్రతికుండిగా పరిస్థితి రాకూడదు. నా మీద నీకంత కోపంగా ఉంటే మావయ్యని బ్రతికించి నా ప్రాణాలు తీసుకో, సంతోషంగా ఇచ్చేస్తాను. త్రిష వంశీ గారిని కిడ్నాప్ చేసి మావయ్య దగ్గరికి తీసుకెళ్లడం ఏంటి? వంశీ గారి కోసం మావయ్య ప్రాణాల మీదకి తెచ్చుకోవడం ఏంటి? నా మీద కోపంతోనే ఇదంతా చేస్తున్నావు స్వామి. మావయ్యకి నా మీద పిచ్చి కోపం ఉంది. నాతో మాట్లాడరు, నా వైపు చూడరు. ఆయన లెక్కలో నేను చచ్చిపోయాను.